ఏపీ డిగ్రీ 2025 అడ్మిషన్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ ఏమేమి ఉంటుంది, ఏ ఆప్షన్స్ ఉంటాయి, నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేది మనమైతే ఏ విధంగా చెక్ చేసుకోవాలి, పూర్తి సమాచారం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డిగ్రీకి సంబంధించినటువంటి పూరా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మన ఛానల్లో వీడియోలో అయితే చేయడం జరుగుతుంది. సో లేటెందుకు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క ఏపీ డిగ్రీ 2025కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి జూలై 3rd వీక్లో అయితే జూలై 3rd వీక్ ఫస్ట్లో అయితే మనకైతే విడుదల చేయడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు కావాలనుకుంటే చిన్న డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని అయితే మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తంగా వచ్చేసరికి 5 పేజీలో అయితే మనకి జరగడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్ వచ్చేసరికి మొత్తంగా 3 పేజెస్ అయితే ఉంటుంది. పేజ్ 1, పేజ్ 3, పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అయితే ఉంటుంది. సో ఫస్ట్కి వచ్చేసరికి మనకైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. వన్స్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకైతే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. వన్స్ ఫీజు అనేది పే చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ తప్పు ఉందా రైట్ ఉందా అనేది చెక్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ 2 అయితే దరఖాస్తు ముద్రించండి అంటే ప్రింట్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మీకు కావాల్సినటువంటి ఏ కాలేజీలో సీట్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజీకి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకొని మనకైతే కొంత సమయం తర్వాత అంటే కొన్ని రోజుల తర్వాత మనకైతే సీట్ అనేది అలౌట్ చేయడం జరుగుతుంది. వన్స్ సీట్ అనేది అలౌట్ చేసిన తర్వాత మనకైతే కేటాయింపు ఆర్డర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ గ్రూప్ వచ్చింది, ఫీజు రిమెంబర్స్ ఎంత, పూర్తి డీటెయిల్స్ అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క వన్స్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మనకైతే పూర్తి సమాచారం అయితే మన యొక్క ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.